రైట్. అది వచ్చే లోపల అది మీరు చూసే ఉంటారు. చూసాం, నిన్న కూడా మనం విశ్లేషించాం. మధ్యలో ఒక బ్రోకర్ ఉన్నాడు అంటే బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ప్రస్తావన చేస్తుంటాడు. మధ్యలో బ్రోకర్ ఉన్నాడు, బ్రోకర్ సంగతి కూడా చూస్తాం. సార్, ఒకటి పదజాలం, పదకూర్పు అన్నది అందరికీ వస్తుంది. రెండోది ఏంటంటే ఒక స్థాయి ఎదిగిన తర్వాత ఉదగమనే చెప్పారు ఎవరన్నా సరే. ఇప్పుడు లోకేష్ గారి గతంలో అయితే ఓడిపోయి ఎమ్మెల్సీ త్రూగా మంత్రి ఉదంతం వేసి ఇవాళ మంగళగిరిలో అథెంటికేటివ్గా మెజారిటీతో గెలిచాయినా ఇవాళ పార్టీ మీద పట్టు తీసుకొచ్చే దగ్గర అగ్రెసివ్ నోట్స్ అన్నవి ఎంతవరకు సముచితమో ఆయన విజ్ఞతకు వదలాలి. రెండోది, మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఇక్కడ కృష్ణరాజు అనే వ్యక్తిని టాప్ అండ్ ప్రయారిటీలో వేయవలసిన దగ్గర అంత ప్రయారిటీ కొమ్మినేని గారికి వేశారు. అండ్ ఇప్పుడు ఇన్ ద సేమ్ సినారియోలో కొత్త క్యారెక్టర్స్ని బ్రోకర్లు అని సంబోధిస్తూ కూడా కొత్త క్యారెక్టర్స్ని ఎట్లాగైనా ఎస్టాబ్లిష్ చేస్తూ ద ప్రైమరీ మోటో యాజ్ పర్ దేర్ రెడ్ బుక్ అన్నది జస్టిఫై చేయడానికి చూస్తున్నప్పుడు ఇందులో మనం ఎక్కడికి వెళ్ళలేము. దీన్ని కరెక్ట్గా నిన్నటితో ఏడాది అయిందండి. బహుశా ఇవాళ నుంచి ఎన్ఫోర్స్మెంట్ మొదలెత్తున్నాం రెడ్ బుక్లో ఉన్న పేర్లకు సంబంధించిన. నేను ఇక్కడ మీకు ఇంకోటి గమనించగలిగితే ఆ మీడియాలో కూడా ప్రొయాక్టివ్నెస్ ఎట్లా చూపిస్తున్నారు నా దగ్గర. నేను మీరు స్క్రోలింగ్లు బ్రేకింగ్లు చూస్తే టుడే పేరుని అని పేరుని కిట్టును అరెస్ట్ చేస్తారు. అంటే ఫెయిలర్లు అన్నమాట ముందే. ఇప్పుడు తీరా చూస్తే చూద్దాం ఆయన మాట్లాడింది ఒకసారి. చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనిలే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానిస్తే ఒకడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకని మీకే బాధ తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా ఉంటుందిరావే. ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలు వేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పాను. అంటే మహిళలను కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. రైట్, చూసారు కదా. మీరు నెరేటివ్స్ని ఫాలో అవ్వండి సార్. నెగిటివ్, మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పిన దానికి నెగిటివ్ ఆస్పెక్ట్ని ప్రజల్లోకి ఎలాగైనా చర్చనీయాంశం చేయాలి. నిజంగా మీరు కూడా జర్నలిస్టు. ఆ రోజు కొమ్మినేని గారు కృష్ణరాజు గారి మాటల్లో ఆడపిల్లల పట్ల ఏమైనా మాడారా? ఓన్లీ ఆ గణాంకాలు చదవడం పట్ల అండ్ రాజధానిని ఆ విధంగా సంబోధించడం తప్ప ఇంకేమైనా తప్పుందా? రెండోది, మీరు ఆ నెరేటివ్స్ని ఆద్యంతం చూడగలిగితే దే ఆర్ టేకింగ్ దర్ ఓన్ టైమ్ అండ్ దర్ ఫ్రేమింగ్ ఇట్ అండ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ చూడండి కదా కావాలంటే. సో దీని సారాంశం ఏంటంటే ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఈజ్ వెరీ క్లియర్. మేము దాన్ని ప్రజల్లో కంటిన్యూస్గా 5 సంవత్సరాల పాటు చూడండి, రాజధాని రైతులు దీని మీద ఒక చర్చనీయాంశం చేసే నెరేటివ్కి ఎట్లా అయితే తెరలేపబడిందో ఇప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో మహిళలను అవమానం చేసే కాన్సెప్ట్ని ఈ వైఎస్ఆర్సీపీ మీద మొత్తం యాజ్ ఇఫ్ దే ఆర్ ఎగ్నెస్ట్ అన్నది. కానీ వాళ్ళు 3 రాజధానుల బిల్లు విరమించుకుంది ఎక్కడైనా చర్చ అవుతుంది చూడండి. ఇంకా 3 రాజధానులే, మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదు. ఇది ఎప్పుడైతే ఈ ఫ్రేమింగ్లో వాళ్ళకి కావాల్సిన ట్యూన్స్ని అలా ఫిక్స్ చేసుకుని అదే పాటలు వాళ్ళు పాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకని ఇంకెళ్ళేది దాంట్లో. మరి నిన్న డీజీపీని పిలిపించుకుని ఆయన మాట్లాడింది ఏంటండి? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ మీద ప్రాక్టివ్నెస్ ఉంటుంది. రాల్ రూబిన్ వాళ్ళని అన్ని సార్ ఈ రోజు ఉన్న టెక్నాలజీలోనూ అందులో ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు గారు రాగానే ఆ రోజు ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి ఏం లేదని ఫస్ట్ సమావేశంలోనే అవుట్కమ్ ఇచ్చారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కెమెరాస్ ఆర్ వర్కింగ్. సో డెఫినెట్గా వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. రాళ్ళు ఇచ్చిన వాళ్ళు, చెప్పులతో కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ. సో అందులో వన్స్ అంటే ఎవరైతే ఐడెంటిఫై కావాలో వాళ్ళే ఐడెంటిఫై అవుతారా, అందరూ ఐడెంటిఫై అవుతారా? ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ టైం మిర్చియాడలో పేరు నేను లేనప్పుడు కూడా పేరు నేను మీద కేసు పెట్టారు కదా. అవును. సో అట్లాగే ద ప్రైమరీ మోటో ఇప్పుడు ఉదాహరణకి ఈ నిన్న పేరు నాని కిట్టు మీద చేసే దాంట్లో అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు రాప్తాడు కూడా మళ్ళీ తిరగదోడే అవకాశం అన్నీ తిరగదు. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు కాలక్షేపం ఇదే జరిగింది, ఇంకొక సంవత్సరానికి అదే ప్లానింగ్ జరిగిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రేమ్ వర్క్ చాలా బలంగా ఇవాళ అమ్మఒడి పడాలి యాజ్ పర్ ద ప్రియాంబుల్. ఏది లేదు చేస్తాను కానీ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు. నేను ఇవాళ 12th పిల్లలు స్కూల్కి వెళ్ళే రోజు ఈ రోజే పెట్టుకున్నాను. వాళ్ళు చేస్తారో చేయరు తర్వాత సెకండ్ డిబేట్ అది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడేస్ సెన్స్. అమ్మఒడికి ముందు ఈ కార్యక్రమం కావాలని డైవర్ట్ చేశారంటారు. ఆబ్వియస్లీ ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఫ్రమ్ ద డే 1. మీరు ఏమైనా కొత్తగా చూసారేమన్నా? రైట్. ఇంకొక అంశంలోకి వెళ్తే రైజ్ సంస్థ వరుసగా ప్రతి 2 రోజులకి 3 జిల్లాలు 4 జిల్లాలు చొప్పున చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసాం మొదటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కూడా. అండ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అవుట్ ఆఫ్ 34 సెగ్మెంట్స్ 17 కూటమికి పోతాయి. అందులో 9 క్రిటికల్. అలాగే గోదావరి జిల్లాల్లో నిన్నే మాట్లాడుకున్నాం 19 పోబోతున్నాయి.
వన్ టైం ఎమ్మెల్యేలు చాలామంది ఎగిరిపోతున్నారు, అవును. మిగిలిపోబోతున్నారు వన్ టైం ఎమ్మెల్యేలు. జనసేనకి ఏంటంటే అక్కడ సివియర్ థ్రెట్ టీడీపీ నుంచి ఉంది. టీడీపీ ఆమోదించట్లేదు జనసేన ప్రజెన్స్ని, అవును. అది వాళ్ళ అబ్జర్వేషన్. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వచ్చింది, ఆయన పెట్టారు. కంఫర్టబుల్గా ఉంది కూటమి, చాలా పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న 11 మాత్రమే అపోజిషన్ ఉంది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ మొహమాటలేదు, వన్ టైం ఎమ్మెల్యేలే, అది క్లియర్. అండ్ కొలికపూడి తిరువురు, అది కూడా వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతున్నారని డేటాతో సహా. జనసేన ఒక స్థానం నుంచి ఓడిపోబోతోందని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఓవరాల్గా 47 స్థానాలు వచ్చినాయండి. ఇంకా మనకి మిగిలి ఉన్నవి ఏంటి? రాయలసీమ 3 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 5 జిల్లాలు మిగిలినాయి అవుట్ ఆఫ్ 13. అవును, ఇది పరిస్థితి. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటేనండి, కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో అడ్వాంటేజ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే సమ్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్. ఏది? ఈ అమరావతి అనే దీని మీద కంటిన్యూ అవుతుంది. యాజ్ ఇఫ్ వీళ్ళు వచ్చారు అన్న అజంప్షన్స్లోనూ అండ్ ఎక్స్పెక్టేషన్స్తోనూ పర్ఫెక్ట్ ఈక్వేషన్స్లో వీళ్ళకి కొంచెం గట్టి పట్టు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దానికి కూడా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి. సో ఈ 4 ఏళ్ళు గెయినింగ్ అన్న దాంట్లోనే ఎక్కువగా ఈవెన్ రైస్ కానీ లేదా కేకే గారు కానీ ఇవ్వలేక